హ్మ్. ఏంటి సంగతులు? మన కార్‌కి టైర్స్ అయితే మార్చే టైం వచ్చింది. యూకే లీగల్ లిమిట్ ప్రకారం 1.6 ఉండాల డెప్త్. మనయి 2 బ్యాక్ టైర్స్ అరిగిపోతున్నాయి. ఫ్రంట్ టైర్లు ఆల్రెడీ మార్చాము 2. కాకపోతే అది ఏ టైర్లు పడితే ఆ టైర్లు ఎయటం వలన క్లైమేట్ చేంజ్ అయినప్పుడు టైర్స్ అనేవి స్కిడ్ అవుతున్నాయన్నమాట. ఇప్పుడు ఆ టైర్స్ కూడా కలిపి 4 టైర్స్ కొత్తయి ఏపిద్దామని కాస్ట్‌కోకొచ్చాను. 340 పౌండ్స్ అయింది. ఇండియన్ రూపీస్ ప్రకారం 43,000 అనమాట. ఈ ఫ్రంట్ టైర్స్కి అయితే ఇక్కడ ఎయిర్ బబుల్ వచ్చింది. ఇది కొత్త టైర్. థ్రెడ్ అయితే చాలా బాగుంది కానీ ఎయిర్ బబుల్ వస్తుంది. అండ్ ఇవి క్రాస్ క్లైమేట్ టైర్స్ అయితే కాదు. అండ్ ఈ రేర్ టైర్స్కి ప్రీవియస్ ఎంఓటీలోనే మైనర్ వార్నింగ్ కింద ఈ క్రాక్స్ని చూపించారు. కాకపోతే థ్రెడ్ ఉండటం వలన వాళ్ళు యాక్సెప్ట్ చేశారు డ్రైవ్ చేయడానికి. ఫైనల్లీ కార్కి అయితే టైర్స్ చేంజ్ చేసేసారు. ఈచ్ అండ్ ఎవ్రీ కార్కి ఒక సెక్యూర్డ్ లాకింగ్ నట్ అనేది ఒకటి ఇస్తారు వీల్స్ కోసం. ఇప్పుడు ఆ వీల్ నట్ లేనిదే ఎవరు ఈ టైర్స్ అనేది ఓడెత్తడానికి కుదరదు. ఇప్పుడు ఆ నట్టుతోనే ఇతను కూడా టైట్ చేస్తున్నాడు అనమాట. మనం ఇప్పుడు చేంజ్ చేసిన టైర్స్ కంపెనీ మిషెలిన్ అనమాట. అయితే ఈ టైర్స్ క్రాస్ క్లైమేట్ టైర్స్. ఏ క్లైమేట్లో అయినా సరే ఈ టైర్స్ వర్క్ అవుతాయి. సమ్మర్లో వర్క్ అవుతుంది, రైనీ సీజన్ అండ్ వింటర్ సీజన్, స్నోలోనూ కూడా బాగా పనిచేస్తాయి అన్నమాట. అండ్ ఈ టైర్స్ వచ్చేసరికి రోడ్ నాయిస్ చాలా తక్కువ వస్తుంది. 69 dB అయితే రోడ్ నాయిస్ ఉందన్నమాట ఈ టైర్స్కి.